డీటెయిల్స్ చూద్దాం. దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు కానున్నారు. సింగపూర్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను సీఎం వివరించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. లక్ష్మీ దుర్గా, 2వ రోజు దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రుల బృందం నారా లోకేష్, టీజీ అదేవిధంగా ఇతర అధికారులు కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రపంచ దిగ్గజ కంపెనీ అధిపతులతో ఈ రోజు సమావేశాలు కాబోతున్నారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో నేడు చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్స్ హబ్, ఎనర్జీ ట్రాన్స్ఫర్, బ్లూ ఎకనామీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి ఈ రోజు హాజరు కాబోతున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఎకనామీ మినిస్టర్ తో కూడా ఈ రోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దావోస్ లో సమావేశంగా అన్నారు. వెల్స్పన్ చైర్మన్ బీకి గోయింకా, అదేవిధంగా ఎల్జీ కిమ్ సిఇఓ షీన్ హక్ చియోల్ తో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. కాల్స్బర్గ్ సిఇఓ జాకబ్ బారుస్ అండ్ టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో కూడా ప్రత్యేకంగా ఈ రోజు జరిగే సమావేశాల్లో భేటీ కాబోతున్నారు. వాల్మార్ట్ ప్రెసిడెంట్ సిఇఓ కాట్ మెక్లే, సిస్కో సిఇఓ చుక్ రాబిన్స్, అదేవిధంగా కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ తదితరులతో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చంద్రబాబు విస్తృతంగా చర్చించబోతున్నారు. బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేకంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతకు ముందు ఐటీ మంత్రి నారా లోకేష్, అదే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. 2వ రోజు కూడా ముఖ్యమంత్రి వరుస సమావేశాలతో సుమారు 15కు పైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి ముఖాముఖి పాల్గొనడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో అదేవిధంగా భేటీ అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.